నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. గతంలో మనం సవాల్ చేసినాం, జనం టీవీ తరపున సవాల్ చేసినాం. యాదాద్రి భువనగిరి జిల్లా పార్లమెంటు పరిధిలో పోటీ చేసేటువంటి నలుగురు అభ్యర్థులు బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున క్యామ మల్లేష్, సిపిఎం పార్టీ తరపున ఎండి జహాంగీర్. ఈ నలుగురు పోటీ చేస్తున్నారు. నలుగురికి జనం టీవీ తరపున ప్రజల పక్షాన సవాల్ విసిరినాం. ఏమని సవాల్ విసిరినాం మీ అందరికి కూడా తెలుసు. ఆలేరుకు సంబంధించి ఆలేరులో కావచ్చు, భువనగిరిలో కావచ్చు, జనం టీవీ వేదిక ఏర్పాటు చేస్తుంది. ప్రజలు అడిగే సమస్యలకు, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎన్నికల్లో డబ్బులు పెట్టకుండా, డబ్బులు ఖర్చు చేయకుండా ఎన్నికల్లో గెలవాలి. ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి తీర్చాలి. జనం టీవీ వేదిక రండి చర్చిద్దామని చెప్పేసి సవాల్ విసిరినాం. ఆ సవాలుకు మనకు ఫోన్లో వచ్చిన ఇద్దరు స్పందించరు, ఇంకా ఇద్దరు స్పందించలేదు. ఆ ఇద్దరు స్పందించింది ఎవరంటే సిపిఎం పార్టీ నుంచి జహాంగీర్ ఫోన్ చేసి, మీరు వేదిక ఏర్పాటు చేయండి, ఎక్కడైనా నేను వస్తాను, నేను చర్చిస్తా, జనం ఏ ప్రశ్నలు అడుగుతారో నేను వారిని ఒప్పుకొని ప్రజా సమస్యల పక్షాన నిలబడతా, మీ వేదికకు నేను వస్తా, జనం టీవీ ఏర్పాటు చేసే వేదిక అని చెప్పేసి జహాంగీర్ ఫోన్ చేసిండు. అట్లాగే బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి బూర నర్సయ్య గౌడ్ ఫోన్ చేసిండు, నేను వస్తాను, జనం టీవీ వేదికగా నేను వచ్చి ప్రజా సమస్యల పరిష్కారంగా నేను ప్రజల తరపున మాట ఇవ్వడానికి, జనంలో పోటీ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, జనంలో మాట ఇస్తా అని చెప్పేసి ఆయన ఫోన్ చేసిండు. ఇద్దరు ఫోన్ చేయనలు ఇద్దరే ఉన్నారు. ఒకటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్, రెండు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. క్యామ మల్లేష్కు ఈ విషయం వీడియో చూసిండో చూడలేదని మనమే జనం టీవీ నుంచి ఫోన్ చేసినాం. అట్లాగే చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినాం. ఇద్దరు కూడా ఫోన్ రెస్పాండ్ కావట్లేదు. అంటే ప్రచార దృశ్యం ఏమన్నా బిజీగా ఉండి ఉండొచ్చు, లేకపోతే కావాలని లేపకపోవచ్చు ఫోన్. మరి నిజంగా ఇప్పటికి కూడా టైం మించిపోలేదు, ఎల్లుండి వరకు సాయంత్రం వరకు ఉంది కాబట్టి నిజంగా ఇప్పటికైనా రావాలి. ఈ నలుగురు కూడా బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. జనాలకు ఏం హామీ ఇస్తారు గెలిస్తే? ఒకటి, ఎప్పటికీ మేము పార్టీ మారము అనేది బాండ్ పేపర్ మీద రాయాలి. తర్వాత ఈ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో ఏ విధంగా ప్రజలకు డెవలప్ చేస్తారు, నిరుద్యోగ యువతను ఏ విధంగా ఆదుకుంటారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, రైతులను ఎట్లా ఆదుకోబోతున్నారు, మొత్తంగా పేద ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారు అనేటువంటిది బాండ్ పేపర్ మీద ఈ నలుగురు అభ్యర్థులు రాసి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిజామాబాద్లో ఎంపీగా గెలిస్తే పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ మీద ఎంపీ అరవింద్ ఎట్లయితే రాసిండో, మేము ఇగో ఈ సమస్యలను పరిష్కారం చేస్తాం, వైద్య రంగాన్ని ఈ విధంగా ఆదుకుంటామని చెప్పేసి బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అట్లాంటి వాళ్ళనే మీరు ఎన్నుకోండి, అట్లాంటి వాళ్ళకే మీరు ఓటు వేయండి, అట్లాంటి వాళ్ళనే మీరు ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మనం ఓట్లు వేస్తే రేపు ఏడుంటాడో తెలియదు. ఈ ముగ్గురు అభ్యర్థులు ఎవరు గెలిచినా ఏం లేదు, కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఆయన గెలిస్తే గోవాలోనో ఢిల్లీలోనో ఉంటాడు. ఆయన వ్యాపారం దృష్ట్యా. ఎండి జహాంగీర్ గెలిచినా ఆయన ప్రజలలోనే ఉంటాడు. ఆయన ఇల్లు భువనగిరిలో ఉంటుంది, భువనగిరిలో ఆఫీస్ ఉంటుంది. ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతాడు, అమ్మ మీకు ఏం సమస్య వచ్చిందని చెప్తాడు. అంతేందుకు బూర నర్సయ్య గౌడ్ కూడా మనం జనాలు ఫోన్లు చేస్తే రెస్పాండ్ అయ్యి ఏమైనా సమస్య విని దాన్ని పరిష్కారం చేసే దిశగా బూర నర్సయ్య గౌడ్ ఉంటాడు. అట్లాగే క్యామ మల్లేష్ కూడా ఉంటాడు అనుకుంటున్నాం, కానీ ఫోన్ లేపట్లేదు. కానీ ఆయన ప్రజల పక్షాన ఉంటాడేమో, ఇంకా అధికారం లేదు కాబట్టి అనుకున్నాం. కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఆయన గెలిచిండు అనుకోండి, ఒకవేళ ఆయన ఢిల్లీలో ఉంటాడు, లేకపోతే గోవాలో ఉంటాడు. ఆయన దూతలు ఈ కాన్స్టిట్యున్సీకి ఒకరు తయారవుతారు. వాళ్ళు చెప్పింది మనం వినాలి. ఆయన మనకు దొరకడు. మళ్ళీ ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, మళ్ళీ 5 ఏళ్లకు ఓట్లు అడగడానికి వస్తారు తప్ప మధ్యలో మీ సమస్యలు మిమ్మల్ని పట్టించుకునే పాపాన ఎక్కడ పోడు. ఇది భువనగిరి పార్లమెంటు ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు
ఎవరి క్యారెక్టర్ ఏంది అని మనం జనాలు గుర్తుపడుతున్నారు. ఎవరికి ఓట్లు వేయాలని డిసైడ్ అయినారు. ఇచ్చిన హామీలేంది, ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి పార్టీల హామీలేంది, ఎలక్షన్లు అయిపోయాక ఏ పార్టీ ఎట్లా మాట్లాడుతుంది జనాలు చూస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో బీసీ కాన్సెప్ట్ తోటి పనిచేసారు. మరి ఇప్పుడు కూడా ఏ కాన్సెప్ట్ తోటి పనిచేయబోతున్నారో జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయినరు. అది ఆ రకంగా పోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా జనాలను ఎవరైతే హక్కున చేర్చుకుంటారో జనాలు వాళ్ళను హక్కున చేర్చుకుంటారు. జనాలను ఎవరైతే ఉపయోగించుకుంటారో జనాలు ఒకవేళ జనాలకి కోపం వచ్చి ఈర్చి తంతే మళ్ళా వాళ్లకు రాజకీయ బతుకు తెరువు లేకుండా పోతుంది. 5 ఏళ్ళు పదవి ఉందనో, లేకపోతే 5 ఏళ్ళ 10 ఏళ్ళు పదవి అనుభవించినామనో, లేకపోతే గెలుస్తున్నామనో ఓడిపోతున్నామనో ఇది కాదు. జనాలు మన వెంట ఎంతమంది ఉన్నారు, మనం జనాలకు ఏం చేసినాం అనేటువంటిది ఈ 4 అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గెలిపోవడం సహజం. 4 పోటీ చేసినప్పుడు ఒకరు గెలుస్తారు, 3 ఓడిపోతారు. కానీ గెలిచినా ఓడినా జనాలలో ఎవరుంటారో వాళ్ళకే ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి ఈ భువనగిరి పార్లమెంటు పరిధిలో. ఈ వీడియో మీద మీకు అభిప్రాయం కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎవరు గెలుస్తారో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. స్వేచ్ఛగా మీ అభిప్రాయాల్ని తెలియజేసే అవకాశం జనం టీవీ ఇస్తుంది. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలవడం వల్ల భువనగిరి ప్రాంతం అభివృద్ధి అవుతుంది అనేటువంటిది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.